శేషాచల నివాసిన శ్రీభూమి నీలా సమేత శ్రీ శ్రీనివాసస్వామిన ప్రీత్యర్థం శ్రీనివాసస్వామి కైంకర్య రూపం యజమానస్య గోత్రోద్భవస్య. అందరూ మీ గోత్రాన్ని స్మరించుకోవాల్సినది. జన్మ నక్షత్రే జన్మరాశో జాతస్య, మీకు జన్మ నక్షత్రము జన్మరాశి స్మరించుకోవాల్సినది. మీ నామధేయము, మీ ధర్మపత్ని నామధేయము, మీ కుటుంబ సభ్యుల ప్రియవారగణముల నామేతములని స్మరించుకుని మీ ప్రార్థనలు అన్నీ స్వామివారికి విన్నవించుకొని ప్రార్థన చేసుకోవాల్సింది. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి సంపూర్ణ కృపాకటాక్ష వీక్షణ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వకార్య అనుకూల సిద్ధ్యర్థం శ్రీభూమి నీలా సమేత శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవాంగం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర ప్రకారేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాసస్వామి అర్పితమస్తు. గోవింద లక్ష్మీరమణ గోవింద గోవింద. శ్రీశేషశైలేంద్రశిఖావతంసం శ్రీతింత్రిణీ కీటకగేహజాతం శ్రీరామకృష్ణామృతరమ్యరూపం లక్ష్మీ విశిష్టం ప్రణమామి మూర్ధ్నా. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి భక్తవత్సలుడు వేదవేద్యుడు వెంకటరమణుని సన్నిధానంలో శ్రావణ పూర్ణిమ రోజున విశ్వావసునామ సంవత్సరం శ్రావణ శుద్ధ పూర్ణిమ ఈరోజు హయగ్రీవుడుగా అవతరించాడు. తనను ఆరాధించే విధానాన్ని చెప్పినటువంటి విఖనో మునీంద్రులుగా అవతరించారు. ఇంకా ఎన్నెన్నో విశేషమైనటువంటి కృత్యాలని నిర్వహించే రోజు ఈరోజు. తిరుమలలో స్వామివారి దివ్య సాన్నిధ్యం నుంచి మనకు ప్రసాదితమయ్యేటువంటి ఈ శ్రీవారి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని ఏ ప్రాంతంలో ఎక్కడ ఉన్నా దేశ కాలాలు ఆయనకు అడ్డు కావు. మన మనస్సులో మన హృదయంలో హృదయపూర్వకంగా ఆ పరమాత్మ యొక్క దివ్య సాన్నిధ్యాన్ని కల్పించుకోవాలి. ఆ శ్రీ మహాలక్ష్మి అమ్మ శ్రావణలక్ష్మిగా ప్రతి గృహంలో కూడా స్త్రీలలో స్త్రీర్వాక్య నారీనాం ఆ శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణుడుగా చెప్పాడు. అలాంటి ఆ శ్రావణ శోభతో ఉండేటువంటి సమస్త గృహాలకు లక్ష్మీప్రదమైనటువంటి ఈరోజు శ్రవణ నక్షత్రం స్వామి ఆవిర్భవించిన రోజు ఎన్నెన్నో విశేషాలతో గాయత్రి 1000 నామాలు స్మరిస్తారు, జపిస్తారు. అలాంటి రోజున ఆ దివ్య కళ్యాణ మహోత్సవంలో విశ్వక్సేనారాధనని ఆరంభిస్తూ విశేషమైనటువంటి ఆ దేవదేవుని యొక్క దివ్య కైంకర్యం చేసే మహద్భాగ్యం కలిగిన అర్చక స్వాములు 12 ఊర్ధ్వపుణ్యధారుడై
దీక్షా వస్త్రాలంకృతులై తులసి మాలికలను ధరించి ఆ చక్కగా ఆ దేవదేవుని అనుగ్రహంతో కుముదుడు అనేటువంటి వానికి సైన్యాధ్యక్షుడిగా నీకు ఇస్తున్నానన్నాడు. అలాంటి విశ్వక్సేనారాధనని వీక్షిద్దాం. గోవింద. ఆకార కర్మ మంగళ్యారాధన దాన ప్రధాన లాజ పూర్ణాహుతి హోమాది ఆచరిత సర్వకర్మసు సర్వోపశుద్ధ్యర్థం వృత్త్యర్థం శాంత్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యహం భవంతో భవంతో పుణ్య కర్మణోస్తో ఓం ఆదో నిర్విఘ్నేన ప్రచోదతి విశ్వక్సేనారాధనం ఆదో కలిశారాధనం కరిష్యే. ఓం ఇదమాప శివాశ్వతమా శాంత శాంతతమా శుభాశుభతమా పూతావతమా పుణ్యావృతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః పుష్పాదిభిః సర్వతీర్థతలమభ్యర్చ సర్వతీర్థలం పుణ్యం పావనం సర్వకరణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయన బ్రహ్మణా సంవృతం యచ్చ మంత్రపూతం శుభవహం కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీ భాగీరథితి విఖ్యాతాః పంచగంగా ప్రకీర్తితాః. ఓం ఏతే శతం వరుణగే సహస్రం యజ్ఞః పాశావితాః పుత్రాः దేవ్యోనింద్రస్య వితోత విష్ణుర్విశ్వే దేవ అముంచంతు మనతస్వస్య. కరకే పంచభూతికమావాహిని జలే సతపతిర్జలమావాహి ముఖే విష్ణుం మధ్యే రుద్రం మూలే బ్రహ్మాణం ఆవాహి కుంభే ఓం భూః వరుణమావాహి ఓం భువః ప్రచేతసమావాహి ఓం శుభ రక్తాంబరధరమావాహి ఓం భూర్భువస్వః యదస్పతిమావాహి గంగవి సర్వతీర్జలాదిమావృణాన్మా ఇదమాసనం. పాద్యం సమర్ప్యామి అర్ఘ్యం సమర్ప్యామి ఆచమనీయం సమర్ప్యామి పుణ్యపుష్పైః పూజయామి ధూపదీప సర్వోపచారార్థం అక్షతం సమర్ప్యామి గుడోపహర నివేదనం సమర్ప్యామి పానీయం సమర్ప్యామి సదక్షరాకం తాంబూలం సమర్ప్యామి గంగాది సర్వతీర్థరాన్మా సుప్రీతః సుప్రసన్నవరతో భవతు నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం విశ్వక్సేనారతనం కృషే. విశ్వక్సేనం సకల విబుధ ప్రౌఢ సేద్యాతిరాధం ముద్రా చక్రే కరతలయుగే శంఖదండౌ తథాణం మేఘస్యాం సుపరిమకుడం పీతవస్త్రం శుభాంగం ధ్యాయే దేవం సూత్రవతి జయాస్మేతం పద్మాకారమండలే. ఓం భూః విశ్వక్సేన సమావాహమి ఓం భువః శాంతమావాహమి ఓం శుభః హరమావాహమి ఓం భూర్భువస్వః అమితమావాహమి నిత్య అణపాయ నమావాహమి తద్దక్షిణే సూత్రవతిం ఆవాహమి వామే జయం ఆవాహమి సూత్రవతిం జయాస్మేతః విశ్వక్సేనస ఇదమాసనం. పాద్యం సమర్ప్యామి అర్థం సమర్ప్యామి ఆచమనీయం సమర్ప్యామి పుణ్యపుష్పైః పూజయామి ధూపదీపాది సర్వోపచారార్థం అక్షతం సమర్ప్యామి గుడోపహర నివేదనం సమర్ప్యామి పానీయం సమర్ప్యామి సదక్షరాకం తాంబూలం సమర్ప్యామి సూత్రవతి జయాస్మిత విశ్వక్సేన సుప్రీత సుప్రసన్న వరతో భవతు భవద్విరనుజ్ఞాతః సుపుణ్యహం వాచయిష్యే వాచితాం సుపుణ్యహం కరోమి కురుష్వ. స్వస్తి సుప్రోక్షితం అస్తు అస్తు ప్రజాపతిః ప్రియతాం ప్రజాపతిః శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపని శామ్యంతు ఏతయః శుభని వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపని శామ్యంతు ఏతయః శుభని వర్ధంతాం శుభని శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు ఏతయః శామ్యంతు శుభని వర్ధంతాం శుభాని. అతో దేవ అవంతున యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాన్ ఇదతే పదం సగుణమస్య పాగుం శ్రీ త్రీని పదా విచక్రమే విష్ణుర్గోప అదాభ్యాన్ తతో ధర్మాణి ధారయన్ విష్ణు కర్మాణి పశ్యతి యతో వ్రతాని పస్పతే ఇంద్రసి జుసక తద్విష్ణు పరమం పదకం సదా పశ్యంతి శూరయః. దేవే వచక్షురాతదం తద్విప్రాసో విపణ్యవోచాగ్రవాగం సస్యబిందుతే విష్ణోర్యత్ పరమం పదం ద్రవినోద ద్రవిణసస్తురస్య ద్రవినోద చతరస్య పుంశత ద్రవినోద వీరవతి విషణ్ణో ద్రవినోద్ధారాసత దీర్ఘమాయుః. సవితా పశ్చాత్తా సవితా పురస్తా సవితోత్తరాత్తా సవితా ధరాత్తాత్ సవితా నః సువతు సర్వతాతిం సవితా నో రసం దీర్ఘమాయుః. యత్పుణ్యం నక్షత్రం తట్పత్కుర్వేతోపవిశం యదా వే సూర్యవదేతి అత నక్షత్రమతి సూర్యో గచ్చేత్ యత్ర జగన్నం పశ్యేత్ తావత్ కుర్వేత్ యత్కార్యే స్యాత్ పుణ్యః ఏవ కృతే. శ్రీ శ్రీనివాసస్వామి ప్రీత్యర్థం సర్వలోకితార్థం కరిష్యమాణః వైవాహిమత్స్యకర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం. ఓం పుణ్యహం భవంతో భ్రవంతో ఓం పుణ్యహం భవంతో భ్రవంతో పుణ్యహం కర్మణోస్తో పుణ్యహం భవంతో భ్రవంతో పుణ్యహం కర్మణోస్తో పుణ్యహం భవంతో భ్రవంతో పుణ్యహం కర్మణోస్తో. స్వస్తి ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్షో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు. శ్రీ శ్రీనివాసస్వామిన ప్రీత్యర్థం సర్వహితార్థం కరిష్యమాణః వైవాహిమత్స్యకర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యహం స్వస్తిం భవంతో భ్రవంతో పుణ్యం స్వస్తిం భవంతో భ్రంతో కర్మణే స్వస్తి పుణ్యం స్వస్తిం భవంతో భ్రంతో కర్మణే స్వస్తి పుణ్యం స్వస్తిం భవంతో భ్రంతో కర్మణే స్వస్తి. రుద్ధ్యాస్మ హవ్యేర్నమసోపసద్య మిత్రం దేవమిత్రధేయన్నో అస్తు అనురధాన్ హవిషా వర్ధయంతః శతం జీవిమశరతస్య వీరాः త్రీణి త్రిణవే దేవానామృద్ధాని త్రీణి చందాగుంసే త్రీణి సవనాని త్రయ ఇమే లోకః రుద్ధ్యామివ తద్వీరేషు లోకేషు ప్రతిష్ఠతి.
శ్రీ శ్రీనివాస స్వామిన ప్రీత్యర్థం తరవలోకితార్థం క్రైశ్చవః వయ్యమోత్సవం సర్వత్ర ప్రోక్షార్థం పుణ్యాహం వృద్ధిం భవంతో భ్రవంతో కర్మరుద్ధ్యతాం పుణ్యాం వృద్ధిం భవంతో భ్రంతో కర్మనిరుద్ధ్యతాం పుణ్యాం వృద్ధిం భవంతో భ్రంతో కర్మనిరుద్ధితాం వృద్ధిః సమృద్ధిః పుణ్యాం సమృద్ధిః ఆపోష్టామయోపవః దానభూరుజ్యతదాతరా హిరణాక్షిక్షతే యోపశ్యవత మూర్ధః తస్య భాజే తేనః ఉషతీరవ మాతరః తస్మా అరంగమామవః యస్య జన్మదా ఆపోజందాచరః పవమానసువర్ధనః పవిత్రేణ చక్ష్ణిః యపోతాస పునాతవాన్ పునంతమాదేవ జనాః పునంతమనవోధ్య పునంత విశ్వ ఆయవః జాతవేదః పవిత్రవతో పవిత్రేణ పుడాహిమ శుక్రేణ దేవతీతదో అగ్నే కృత్వా కృతో గుంభ్రణో ఎత్తే పవిత్రమర్చిషే అగ్ని వితతమంతరాన్ బ్రహ్మతేన పుణ్యమహే ఉభాభ్యాం దేవసవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పుణ్యమహే వైశ్వదేవే పునతే దేవ్యాగాత్ యస్యే బహ్విస్తనవో వీతపృష్టః తమాద్యేషు వయస్యమపతయోరేణాం వైశ్వనరురశ్మిభిర్మాపునాతో వాతః ప్రాణేని శిరోమయోపుః ద్యావా పృథివీ పయసాపయోభిః ఋతావరీ యజ్ఞే మాపునీతాం బృహద్భిः సవితస్త్రుభిः వరశిఖైర్దేవమన్వభిः అగ్నే తక్షై పునాహిమా येन देवा अपुडत येनापो दिव्यं किशः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुण्यमहे यः पावमाने रज्येते वृषभे संभृतकं रसं सर्वकं सपूतमश्नाति स्वतितं मातरिस्वना पावमानेर्यो अद्येते वृषभे संभृतकं रसं तस्मै सरस्वते दुहे क्षीरकं सर्पैर्मदोदकं पावमाने स्वस्तैनीः सुदुघाहे पयस्वतेः ऋषभे संभृतो रसः ब्राह्मणेषु मृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु वा प्राजापत्यं पवित्रं चतोऽध्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुण्यमहे इन्द्रसुनीते सहमापुनातो सोमस्वस्त्य व्रणसमीच्य यमो राजा प्रवृणापुनातुमा जातवेदा मूर्जयन्त्यापुनातो तच्छं यो रावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातुभेषं शन्नो अस्तु द्विपदे शं चतुष्पदे ओम शान्ति शान्ति शान्तिः। ओम प्राच्यान्तिस्तेवार्तिजो मार्जयन्तां दक्षिणायां दिशमासाः वितरो मार्जयन्तां प्रतीच्यान्तिसि गृहा पशवो मार्जयन्तां प्रतीच्यान्तिस्य पोषभ्यो वनस्पत्यो मार्जयन्तां ऊर्ध्वायां दिशि यज्ञः संवत्सरो यज्ञमार्जयन्ताम् अतोदराधरेर्नागेभ्यो मार्जयन्ताम्। ओम वास्तो ओष्पते प्रतिजानी यस्मास्त्वा वेसो अनमीवो भवानः यद्वे महे प्रतितन्नो जुषस्पसन्नगेति द्विपदेशं चतुष्पदे वास्तो ओष्पते सग्मया सकं सदाते सक्षिम हिरण्मयगातुमत्या आवहक्षमतयो केवरन्नो यूयं पातस्वस्तिभिस्सदानः अमीवः वास्तो ओष्पते विश्वारूपाढ्याभिषन् सखा सुसेवये दिनः। ओम अनोरणय्यान् महतो मह्यान् आत्मागुहायां निहितोऽस्य जन्तोः तमकृतं पश्यते वेतशोको धातु प्रसादान् महीमानमीशं सप्त प्राणाः प्रभवन्ति तस्मात् सप्तार्षः समितः सप्त जिह्वाः सप्त इमे लोका येषु चरन्ति प्राणागुहाशया नीता सप्त सप्त अतः समुद्रा गिरयश्च सर्वेस्मा सन्दन्ते सिन्धवः सर्वरूपाः। ओम विश्वक्सेनाय नमः वरुणाय नमः पुनः पाद्या च मनीयं सौर्भ्यमि सुप्रीतः सुप्रसन्नवरदो भवतु यदा स्थानमिदा सुखं प्रवेशे मुत्सवार्धं क्षेमार्धं प्रदागमनाय च। శ్రీవేంకటాద్రిశిఖరే ప్రణతార్తినాశే రారాజమానవపుషానయనాభిరామం భక్తౌఘలక్షణధియా భువి సేవ్యమానం స్వత్యావతారితఫలం స్పృహయామి శశ్వతి. మన మహర్షాదులు చాలా గొప్పవారు.
అందుకనే మన ధర్మానికి ఆర్షధర్మం అని కూడా పేరు, అనేక పేర్లు ఉన్నాయి. అంటే ఒక ప్రవక్త, ఒక పుస్తకము, ఒక దీంతో వచ్చినది కాదు. అనేక మంది మహర్షాదులకు వారంతా కూడా ఆ వేద మంత్రాలను దర్శించారు. వారు సృష్టించలా, వారు వ్రాయలేదు. అనాదిగా అవిచ్ఛిన్నంగా అలాగ వచ్చినటువంటి ఆ వేద మంత్రాలతో ఆ భగవంతుని అలాగా ఆరాధించాలి అనేటువంటిది ఆది ఋషి అయినటువంటి వికనో మునీంద్రుల ద్వారా చక్కగా సకల మానవాళి కూడా ఆ భగవద్ ఆరాధన చేయటానికి పత్రం పుష్పం ఫలం తోయం అని శ్రీవారు చెప్పినట్లుగా ఆ దేవదేవుణ్ణి అర్చించడానికి ఒక విధానాన్ని రూపకల్పన చేశారు ఈ రోజున వికనో మునీంద్రులు అని. విశ్వవ్యాప్తమైనటువంటి ఆలయ సంస్కృతికి మూలాధారం శ్రీ వైఖానస భగవత్ శాస్త్రం. ఈనాడు ఖండాంతరాలలో కూడా దేవాలయాలు బయటపడుతున్నాయి, దేవాలయాలు కట్టబడుతూ ఉన్నాయి. అక్కడ చక్కగా అర్చనాది కైంకర్యాలు జరుగుతున్నాయి. భవబంధ మోచకమైన మార్గం మానవుడికి భగవద్ అర్చనమే అని ఒక సిద్ధాంతాన్ని స్థాపన చేశారు. ఎప్పుడు కృతయుగంలోనే స్వయంభువ మనోహకాలే యుగాదౌ శుక్లవత్సరాన్ని స్వయంభవ మనువు కాలంలోనే ఈ కలియుగాన్ని గురించి ఆలోచించారట పరమాత్మ. ఎంత దయాస్వరూపుడు! ఆ అత్యారూపంలో భగవంతుని యొక్క దివ్యమంగళ రూపం, ఆ చక్కని చిరునవ్వులు చిందించే స్వామి మన కోసం కౌస్తుభాది దివ్యాభరణాలను ధరించి, దివ్య మాలికలను ధరించి, అదిగో ఆయనే ప్రత్యక్షంగా దర్శిస్తూ మన చేత చేయిస్తూ ఆ అంకురారోపణ భగవదర్చన కైంకర్య ధురీనులైనటువంటి వారు తరతరాలుగా యుగాలుగా ఆ శ్రీనివాసుని సేవా కైంకర్యాదులని సభక్తికంగా నిర్వహించేటువంటి భారద్వాజ కౌశిక గోత్రోద్భవులైనటువంటి వారు చక్కగా ఆ కైంకర్యాన్ని నిర్వహిస్తూ ఉంటే ఆనంద బాష్పాలు భక్తులకు జాలువారుతూ ఉంటే హృదయం అలౌకిక ఆనంద పరిపూర్ణమై ఆ మానవుడు విశ్వమంతటా ఆ విశ్వరూపుడైనటువంటి మహావిష్ణువుని దర్శించి తరించే ఉపాయం ఆ శ్రీమన్నారాయణుని అనుశాసనానికి సహేతుకంగా ఆ వికనోముని అనుగ్రహించిన శ్రీశాస్త్రమే వైఖానస భగవత్ శాస్త్రం. అదిగో ఆ ఆలయ వ్యవస్థలో చక్కగా ఇప్పుడు ఆ అంకురారోపణని పూర్తి చేసి షన్నోని దత్తాం తపసోచి హర్తం స్వయం ప్రక్రియవృతే మృతాయ ఓం పుహుషే శమావహమి ఓం భువ సహర్ష శిరీషమావహమి ఓం శుభా నాగరాజమావహమి ఓం భూర్భువస్వానంతమావహమి శేషశేతమాసం శ్రేపాద్యం సమర్ప్యామి అర్ఘ్యం సమర్ప్యామి ఆచమనికం సమర్ప్య పుణ్య పుష్పై పూజయామి ధూపదీపత్ సర్వోపచారార్థం అక్షరం సమర్ప్యామి గుడోభర నివేదనం సమర్ప్యామి పానీయం సమర్ప్యామి సతక్షణాకం తాంబూలం సమర్ప్యామి శేషాగ్మా సుప్రీత సుప్రసన్న వ్రతో భవతు ఓం స్వస్తి నో మిమీతామస్వినాభక స్వస్తి దేవ్యతీతరర్పణాః స్వస్తి పూషా అసూరో దదాతు న స్వస్తి ద్యవ పృథివీ సుచేతునా స్వస్తే వాయుపబ్రవామహే సోమం స్వస్తి భువానస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తే స్వస్తి ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్య స్వస్తే వైశ్వానరో వసురగ్ని స్వస్తే దేవాన్ అవంతృభవ స్వస్తే స్వస్తి నో రుద్రపాత్వం అసహ స్వస్తి మిత్రావరుణ స్వస్తి పథ్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి పంథా మనోచరేమ సూర్య చంద్రమసా అవివ పునర్దతాజ్ఞాతా చ నత సంఘామిమహి స్వస్తయనంతార్క్షవరిష్టని మహద్భూతం వాయసం దేవతానాం అసురగ్నమింద్రాసఖం సమత్సు ప్రహద్య శోణావామివారూహేమ అంహోముచా మాంగిర సగయం చ స్వస్త్యాగ్రేయం మనసా చతార్క్షం ప్రయాతపాని శరణం ప్రపద్యే స్వస్తం భతే స్వభాయన్నో అస్తు ధ్రువంతే రాచావరణో ధ్రువందేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయితాన్ ధ్రువం శుభగం శుభం. జగద్రక్షక గోవింద గోవింద, లోకరక్షక గోవింద గోవింద. మనం ఎక్కడ ఉన్నా రెండు చేతులు శిరస్సున ఉంచుకొని చక్కగా నమస్కారాలు చేద్దాం. ఆ లోకరక్షణ కోసం అనేక అవతారాలు ధరించాడు స్వామి.
ఆ హయగ్రీవ అవతారాన్ని కూడా ధరించాడు. భాగవతంలో వస్తోంది, జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. ఆ వేదరక్షణ చేశారట. జ్ఞానము ఆనందమే స్వరూపం. ఆ జ్ఞానావతారాలు కూడా ధరించాడు. ఆయనే విఖనోమునిగా వచ్చి ఆ దండ కమండలాలు ధరించి శంఖచక్రాదులతో వచ్చిన అపూర్వమైన అవతారం. ఆ విఖనో మునీంద్రుల ఆదేశానుసారమే ఇక్కడ ప్రతినిత్యము అనేక ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. స్వామివారి సాన్నిధ్యంలో శరీరమేవ దేవస్య అర్చకస్తు సదాహరి అని ఆనంద సంహిత ఆలయ వ్యవస్థలో అర్చక స్థానాన్ని చక్కగా చెప్పడం జరుగుతోంది. ప్రతినిత్యము కూడా తం యజ్ఞపురుషం ధ్యాయన్ పురుషసూక్తేన సంస్తూయ ప్రణామం కుర్యాతు యజ్ఞేషు విహీనం తత్ సంపూర్ణం భవతీతి శృతి అని ద్విజాతి రతంద్రితో నిత్యం గృహే దేవాయతనే వా భక్త్యా భగవంతం నారాయణం అర్చయేత్ తద్విష్ణోః పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే అని వైఖానస భగవచ్శాస్త్రం మనకు చెప్తోంది. ఆ మహానుభావులు, ఆ విఖనో మునీంద్రులు ఈ రోజున అవతరించాడు స్వయంభువ మనువు కాలంలో. అలాగనే హయగ్రీవావతారం, జ్ఞానావతారం, ఆనంద అవతారం. అలాంటి అంటే ఈరోజు మనం యజ్ఞయాగాదులు చేసేటువంటి ఆ మహానుభావులు లోకక్షేమం కోసం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకులు, అఖిల వేదవేద్యులు, అచింతులు, అప్రమేయులు, సగుణులు, సాకార స్వరూపుడు అక్షామూర్తి ఆ శ్రీనివాస స్వామికి అనాదిగా శ్రీ వైఖానస భగవచ్శాస్త్రరీత్యా అర్చన, ఉత్సవ, స్నపన, విశేష పవిత్రోత్సవాదులన్నీ కూడా చేయటం జరుగుతోంది. దానికి ఆధారమైనటువంటిది విఖనోముని ప్రణీత వైఖానస కల్పసూత్రం. భృగు, మరీచి, అత్రి, కశ్యప మహర్షాదులు 4 లక్షల శ్లోకాలతో చెప్పారు ఈ శాస్త్రం భగవచ్శాస్త్రం అని. అంతేకాకుండా ఆ అర్చన చేసేవారు చాలా పవిత్రంగా ఉండాలి అని దృశ్య ధర్మ ప్రవర శ్రౌత విభాగమై 32 ప్రశ్నలు అంటారు. వాటిల్లో 18 సంస్కారాలు, ఇంకా విశేషమైనటువంటి యజ్ఞాదులు చేసి పవిత్రమై భగవదారాధన చేయడానికి ఆయా ఉపచారాలతో చక్కగా మోక్ష మార్గాన్ని సూచించేటువంటిది. ఈ బాహ్యంగా మనం కర్మలు చేయాలి, భక్తితో ఉండాలి, మనస్సుతో జ్ఞానాన్ని గ్రహించాలి. ఇది మనకు మహర్షులు అందించిన అపూర్వమైనటువంటి సంస్కారం. మానవులందరినీ దృష్టిలో పెట్టుకొని వారికి అందరూ ఒక రకంగా ఉండరు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క శక్తిని ప్రదర్శిస్తారు. అది భగవత్ శక్తే. అందువలనే అనేక కర్మలు చెప్పారు. సత్కర్మలు చేయడం ద్వారా, ధర్మాచరణ ద్వారా మనస్సు పవిత్రమవుతోంది, బుద్ధి వికసిస్తోంది, శరీరం పవిత్రమవుతోంది. ఇలా అందుకనే మనకు 18 మంది శాస్త్రకారులు చక్కగా ఇచ్చారు. కనుక ఈ రోజున ఆ మహానుభావుడు వైఖానసార్చితం బింబం ప్రణమేతి ప్రయతస్సలా అని అచింత్య దివ్యాద్భుత నిచేవన స్వభావ లావణ్య రత్నాకరుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుని యొక్క వక్షస్థల వాసినైనటువంటి ఆ మహాలక్ష్మి ఆయన భగవంతుని యొక్క ప్రేమకు ఒక రూపమట, ఒక గుర్తు ఏమిటి? ఈ లక్ష్మీదేవే. నిన్ననే మనం చూశాం ఆ వరలక్ష్మిగా ఆ వరాలను గుప్పిస్తోందిట. తల్లికి ప్రేమ ఉంటుంది కదా, అందుకని స్త్రీలందరూ కూడా ఈ శ్రావణ మాసం అంతా కూడా ఆ లక్ష్మిని అర్చిస్తారు, నోములు పడతారు. కొత్తగా వివాహమైన వారు తమ కుటుంబం అందరూ కూడా చక్కగా ఉండాలి అని. అలాగే పురుషుడికి కూడా చాలామంది విచిత్రమైన ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఆడవాళ్ళకే అండి వ్రతాలు కాదు, పురుషులకు కూడా ఉన్నాయి. వీరు మొత్తం జీవితం అంతా కూడా ఏ పని చేసినా అస్మాకం ధర్మపత్నితో కూడితేనే వాడికి ఏ యజ్ఞము కానీ వ్రతం కానీ ఏది చేసినా ఒక అధికారం వస్తుంది. ఇక్కడ ఎవరు ఎక్కువ తక్కువ లేవు. మనకు పాశ్చాత్య ప్రభావం వలన వాడు ఎక్కువ, వీడు తక్కువ, వీడేమిటి ఇలాంటివన్నీ ఇక్కడ సనాతన ధర్మంలో ఎవడి ధర్మం వాడు ఆ ధర్మాచరణలో ఉంటోంది. అంటే వారి శక్తిని అనుసరించి, వారి స్థితిని అనుసరించి, వారు ఉండేటువంటి విధానాన్ని అనుసరించి. అందువలనే అమ్మ స్వామి హృదయంలో ఉంటోంది.
ఆ శ్రీనివాసుడు ఎలాగొచ్చింది, ఆ శ్రీ ఆ లక్ష్మి తన మాటలని, భక్తుల మాటలని స్వామివారికి విన్నవిస్తోంది. ఆయన హృదయంలో చేరి అందరికీ తాను ఆశ్రయం అవుతోంది, తాను నాథుణ్ణి ఆశ్రయిస్తోంది. ఎలాగ మనం కూడా ఆ భగవంతుని ఆశ్రయించాలో చూపిస్తోంది. సకల సంపత్తులను అనుగ్రహిస్తోంది. ఆ శ్రీ సూక్తం అందువలనే వేదంలో శ్రేష్టమైనదిగా ఖిలమంత్రంగా చెప్పారు. కాబట్టి వైఖానసేన విధినా కేశవం సమ్యక్ అర్చయేతి తదర్చనం ప్రియకరం విష్ణో సర్వఫలప్రదం అన్నారు. అన్ని గ్రామాలలో కూడా, పట్టణాలలో, నగరాలలో, ఖండాంతరాలలో ఈనాడు అచింత్య దివ్యాద్భుత నిత్యయవన స్వభావ లావణ్య రత్నాకరుడైనటువంటి, సర్వవ్యాపకుడైనటువంటి, నిగ్రహానుగ్రహ సమర్థుడైనటువంటి, సృష్టి స్థితి లయకర్త అయినటువంటి ఆ శ్రీనివాసుని ఆరాధించడం, ఆ పరంధాముని ఉద్దేశించి జప హోమ అర్చన ధ్యానాది క్రియాకలాపాదులు చేసే శక్తిని ప్రసాదించవమ్మా అని అమ్మ దగ్గర మనం మొరబెట్టుకోవాలి. అమ్మ అనుగ్రహిస్తోంది. ఆమె ప్రతిరూపమే భూదేవి. ఆమె చక్కగా ఉంటేనే మనకు ధనధాన్య సంపత్తులు, పాడి పంటలు అన్నీ కూడా కలుగుతాయి. అందువలన శ్రీదేవికి, భూదేవికి కూడా స్వామివారితో సహా రక్షా సమర్పణ చేసి, ఇప్పుడు అర్చక స్వామి తరతరాలుగా ఆనాడు ఏనాడో గోపీనాథ దీక్షితులను తానే స్వయంగా ఎంపిక చేసుకున్నాడు ఆ శ్రీనివాసుడు. అలాగే 10వ శతాబ్దిలో శ్రీనివాస దీక్షితులని, శ్రీనివాస మఖి అని, అంటే యజ్ఞయాగాదులు చేసి పవిత్రుడై ఆ విష్ణు దీక్షను తీసుకొని నిరంతరం అష్టాక్షరి మహామంత్ర జపం చేత పవిత్రుడైనటువంటి ఆ మహానుభావుని యొక్క వంశంలో వంశపరంపరగా వస్తే వారికి క్రమక్రమంగా అన్ని విషయాలు తెలుస్తాయి. అందుకనే వంశపారంపర్యంగా అనేకమైనటువంటి ఆ వేదపారాయణ, భగవద్ ఆరాధనం ఇలాంటివన్నీ కూడా నిపతించారు. మానవుడు జన్మించిన దగ్గర నుంచి ఆయా సంస్కారాల్ని పొంది సంస్కరించబడి భగవంతుని అర్చించాలట. ఇప్పుడు అగ్నిని ప్రతిష్ఠించబోతున్నారు. ఆ విశేషాలను వీక్షిద్దాం. నిధార్య శుద్ధం మధ్య సౌమ్య ఇంద్ర శుద్ధో హీన ఓర్యం శుద్ధ రత్నాన్ని దశ తండ్రి మావామి గుండేశో మావామి देव्या होतारा वर्षंत पूर्वरिष्टस्य मतुरवासु विराह मख्यम जंतु ममयान हव्यासु तमन सौम्यस्तो ये नमनि आंकत मच्छना विश्वे देवासु अधिवचतामि देवी षडुर्विरन्ति विश्वे देवास हेव्यर्युद्धम उद्धन्यमन मध्यपर पूर्वयमन वर्ष सप्तऋषीन् आवाहयामि उद्धन्यम मध्यपर पूर्वयमन तज्ञ सौम्य दिशयानानि भगवता खंदे खाने पितृमावामि रेखां स्कंदमामि रेखा गायत्र प्रोक्षतस्सर्वरे यमर्को देवसदिमेति योः प्रचोदयात् जातवेतरं गृहीत्वा कृतप्रतिगत प्रज्वालया कृतप्रतीको कृतयोरग्ने कृते समितो कृतमस्य कृतपृषस्त्वा सरितो हन्तो आयुर्देव प्रम्या आयुर्धाग्ने उपपरोचात वेद पुनस्त्वं देवेभ्यो हव्यं हड प्रजनन आयु प्रजामृतमस्वासो देहजस्तरोति अग्निग्रहणपत्रे सदा पुष्पाक्षतानि क्षपेत् अग्न आयाहि विते गृणाणो हव्यताते होता सत्यवर्षे अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवित प्रस्वा तत्सवितर्वरे एन किंपर्गो देवस्य धीमहि योजोनः प्रचोदयात् ब्रह्म च ज्ञानं प्रथमं पुरस्तात् विषमत सुरुचो देनवः स पुत्र्या उपमास्य विष्टा सतस्य योनिम सतस्य वः ओम ब्रह्माणमावहि प्रजापतिमावहि पितामहावहि हिरण्यगर्भमावहि ब्रह्मणे नमः इदमासनं सोमो दिगं सोम अर्वन्तमासं सोम वीरं कर्मण्यं ददातु सा धन्यं वितत्यगं सभ्यं पितुस्त्रवणं यो ददास तस्मै ओम भूसमवाहि ओम प्रज्ञांगमवाहि ओम सुवरिन्दुमवाहि ओम भूर्भश्चन्द्रमवाहि सोमास्य इदमासनं ब्रह्मणे नमः पाद्यं अर्घ्यमाचनं कुशगुणोपहरं पानिसदक्षणाकं ताम्बूलं सर्वोपचारान् समर्पयामि सोमय नमः पाद्यं अर्घ्यमाचनं कुशगुणोपहरं पानिसदक्षणां ताम्बूलमिति सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोमन् प्रोक्षिष्यामि प्रोक्षग्निदेवता वर्धकत्वं नागस्य पृष्ठे यजमानोऽस्त्वं सप्तऋषीनाकं सुकृतां यत्रलोकस्तत्रेमं यज्ञमज्वान्तिः ओम प्रोक्ष कृष्णो अस्या खरेष्ठो अग्ने त्वा स्वः वेद्रस्य परीक्षे त्वा स्वः परीक्षे स्तृभ्यस्त्वा स्वः दिवे त्वा अन्तरिक्षाय त्वा पृथिव्यै त्वा पोषय त्वा सुधा पितृभ्याम् ऊर्ध्व परिषद्भ्यः ऊर्ध्वां पृथिवीं गच्छता उपाभ्यां प्रहरेम विते पूषाते कृत्तिम्बिशो आदित्यं व्यञ्जंसे ऊर्णाम सन्तवास्त्रामि स्वसस्तं देवेभ्यः विष्णोस्तूपसित प्राच्यां विष्णोस्तूपोऽसि दक्षिणतो विष्णोस्तूपोऽसि उत्तरतो एच्यर्व्यञ्जंसि विष्णोस्तूपोऽसि पश्चिमतो सौदत्तां देवेभ्यो विष्णोस्तूपोऽसि ओम विष्णुमावाहमि ओम विष्णुमावाहमि ओम महाविष्णुमावाहमि ओम सदा विष्णुमावाहमि व्यापे नारायणमावाहमि श्रुतासि घृतासि ध्रुवसि तरुणासि वानस्पत्योऽसि देवेभ्यः सुदस्वा ब्रह्मन् प्रोक्षिष्यामि सोमन् प्रोक्षिष्यामि प्रतिपात्रेह ब्रह्माणम् आवाहि सोमम् आवाहि
బ్రహ్మణ ప్రణేశ యజమానవాచమచ్చ సోమాపః ప్రణేశ యజమానవాచమచ్చ ప్రణగ్నిం దేవతా వర్ధయత్వం నాకస్తు యజమానసో సప్త ఋషీనాకం సుకృతాం యత్లోకస్తత్రైవం యజ్ఞం యజమానతిః ఓం ప్రియం కో వ ప్రణతో స్వ ప్రణయత్వాపో దేవీ ప్రణయగ్నికం సకం సాతేంద్రః ఇదం మతంతే గుటపృష్టా ఉదాకు సహస్ర పోషమే యజమానేనంచదేః కో వ యక్తి సవవింతో సంవిసంతా సంవిసంతాన్ దేవిర్సహ పాత్రంతే వెచ్చే దక్షిణపరిదో బ్రాహ్మణతీర్థేన ఓం ప్రజాపతిం ఆవాహమి ఓం ఇంద్రం ఆవాహమి ఓం అగ్నిం ఆవాహమి ఓం సోమం ఆవాహమి ఉత్తరప్రదేశ దేవతీర్థేన ఓం అగ్నిం ఆవాహమి ఓం సోమం ఆవాహమి అగ్నిశోమం ఆవాహమి ఓం ప్రజాపతిం ఆవాహమి ఓం బ్రహ్మణం ఆవాహమి ఓం ఇంద్రం ఆవాహమి ఓం వసూనాం ఆవాహమి ఓం మరుత ఆవాహమి ఓం రుద్రాణం ఆవాహమి అపస్పర్శ్య ఓం విష్ణుమావాహమి ఓం బృహస్పతిమావాహమి ఓం మిత్రమావాహమి ఓం వరుణమావాహమి ఓం ఆదిత్యానమావాహమి ఓం అశ్వినావావాహమి ఓం పూషణమావాహమి ఓం కక్షమావాహమి ఓం కక్షదేవత సోమమావాహమి ఓం ఔపాసర్యజ్ఞమావాహమి యజ్ఞదేవతి స్వాన్ దేవానామావాహమి సర్వదేవానాం ఆవాహమి ఆజ్యభాగే ప్రజాపతిష్ఠరూపామి ఓం ఇంద్రాజిష్ఠరూపామి అగ్నిజిష్ఠరూపామి సోమాజిష్ఠరూపామి అగ్నిజిష్ఠరూపామి సోమాజిష్ఠరూపామి అగ్నిశోమభ్యాగంజిష్ఠరూపామి ప్రజాపతిష్ఠరూపామి ఓం బ్రహ్మణజిష్ఠరూపామి ఓం ఇంద్రాజిష్ఠరూపామి వసూభ్యోజిష్ఠరూపామి మరుత్యోజిష్ఠరూపామి రుద్రేభ్యోజిష్ఠరూపామి అపస్పర్శ్యాత్ ఓం విష్ణవేజిష్ఠరూపామి ఓం బృహస్పతిజిష్ఠరూపామి మిత్రాజిష్ఠరూపామి వరుణాజిష్ఠరూపామి ఆదిత్యేభ్యోజిష్ఠరూపామి అశ్వేభ్యాం జిష్ఠరూపామి పూష్ణేజిష్ఠరూపామి కక్షాయ జుష్టనరూపామి కక్ష దేవత సోమ జుష్టరూపామి ఔపాసరి యజ్ఞ జుష్టరూపామి యజ్ఞదేవతి స్వేభ్యో దేవేభ్యో జుష్టరూపామి సర్వదేవేభ్యో జుష్టరూపామి ఆజ్యం తృప్తిశ్రియామి చరం తృప్యతిశ్రియామి అగ్నిర్జ్యోతిషి సమేత స్వాహ అమృతంసే వరుణంసే అంతరితం రక్షో అంతరిత అరాతే స్వాహ ప్రత్యుష్ట ప్రత్యుష్ట అరాతే స్వాహ చిత్పతిస్వాపణాత్ త్వచ్చిత్రేణ పవిత్రేణ సౌసూర్యస్య రశ్మి విస్వాహ దేవస్వాపణాత్ త్వచ్చిత్రేణ పవిత్రేణ సౌసూర్యస్య విస్వాహ యర్సమిత ప్రోక్ష ఏకవింశతి ప్రమాణ కరసం పురసమిత కృత్వా మూలాగ్రాభ్యకృత స్పర్శయిత్వా అభ్యర్చ అక్షతాం ఇమామ్య అక్షితికా ఆజ్యాం ఇమామ్య అక్షితికా చరుభిః ఇమామ్య అక్షితికా తేనవస్తం వేగచ సదంచ సహస్రం చాయుతంచ నియుతంచ ప్రేతంచార్భుతంచ అన్యర్భుతంచ సముద్రచ్చ మధ్యంచాంతశ్చ పరాత్పక్ష ఇమామ్య అగ్నిష్టికా తేనవస్తంతో ఓం ఇంద్రాయ నమః ఓం అగ్నయే నమః ఓం యమాయ నమః నిరుతే నమః ఓం వరుణాయ నమః ఓం వాయువే నమః ఓం కుబేరాయ నమః ఈశానాయ నమః ఓం అగ్నే నమః ఓం హుతవహాయ నమః ఓం హుతాశినే నమః ఓం కుష్టవర్త్మనే నమః ఓం దేవముఖాయ నమః ఓం సప్తజిహ్వాయ నమః ఓం వైశ్వరాయ నమః ఓం జాతవేశే నమః అదితేర్మణ్యస్వా నమతేర్మణ్యస్వా సరస్వతేర్మణ్యస్వా దేవ సవిత ప్రసవా షష్ఠి శతసహస్ర అనిత భక్షయ మర్భుతమానయ ఎంత యద్మా ఆత్మజాత వేదసే నేత్యస్వ వర్ధస్వచేత్త వర్తే జాతం ప్రజా వశ్వే బ్రహ్మవర్చసేన అన్నాద్యేన బ్రహ్మణ్ సోమన్ ఇదుమాదాసే ఆదద స్వాహా ఓం వాయువ్యాదాగ్నేయాంతం ప్రజాపతి స్వాహా నైరుత్యాదీశానాంతం ఇంద్రాయ స్వాహా ఓం అగ్ని స్వాహా ఓం సోమ స్వాహా ఓం అగ్ని సోమభ్యాగం స్వాహా ఓం ప్రజాపతి స్వాహా ఓం బ్రహ్మణి స్వాహా ఓం ఇంద్రాయ స్వాహా ఓం వసుభ్య స్వాహా ఓం మరుద్భ్య స్వాహా ఓం రుద్రేభ్య స్వాహా అపస్పర్శ్య ఓం విష్ణవే స్వాహా ఓం బృహస్పతి స్వాహా ఓం మిత్రాయ స్వాహా ఓం వరుణాయ స్వాహా ఓం ఆదిత్యేభ్య స్వాహా అశ్వేభ్యాగం స్వాహా ఓం పూష్ణే స్వాహా ఓం కక్షాయ స్వాహా ఓం కక్షదేవత సోమాయ స్వాహా ఓం ఔపాసరయజ్ఞాయ స్వాహా ఓం యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహా ఓం సర్వదేవేభ్య స్వాహా దర్వాభిగార్య చరం సావిత్రిం హృత్వా వ్యాహృతి జ్యోతే ప్రతిభిగార్య ఓం భూస్వా ఓం భువస్వా ఓం సువస్వా ఓం భూర్భువస్వస్వా అదితిర్వమగ్గుస్తః నవతిర్వమగ్గుస్తః సరస్వతిర్వమగ్గుస్తః దేవసవిత ప్రాసాభి అస్య దేవదేవసత్రి శ్రీనివాస స్వామి ప్రీత్యర్థం సర్వలోకితాత్మకరిష్యమనః వైవాహిక మహోత్సవకర్మణి స్వరామంత్రాక్ష సర్వదోష ప్రాచిత్తార్థం వైష్ణవ హోమం హోషే అదితేన మన్యస్వా నమతేన్వ మన్యస్వా సరస్వతేన్వ మన్యస్వ దేవసవిత ప్రసవా ఓం అథో దేవావంతురయతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తథా విస్వాహ ఇదం విష్ణుర్విచక్రమే త్రేదానితదేవతం సమూఢమస్య భాగం సురే స్వాహ త్రీని పదా విచక్రమే విష్ణుర్గోప అదాభ్య తతో ధర్మాన్ ధారయన్ స్వాహ విష్ణో కర్మాణి పశ్యత యతో వ్రతాని పస్పతే ఇంద్రస్య యుజ్యసఖా స్వాహ తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి శూరయః దివే వచక్షురతతగ్గు స్వాహ తద్విప్రాసో విపణ్యవో జాగృవాగం సస్యవిందతే విష్ణోర్యత్ పరం పదగ్గు స్వాహ ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం సువస్వాహ ఓం భూర్భువస్వాహ అతితేన్వమగ్గుస్తాః అనుమతేన్వమగ్గుస్తాః సరస్వతేన్వమగ్గుస్తాః దేవసవిత ప్రాసాభేః అగ్నిప్రతిష్ఠాపన ముహూర్త సుముహూర్తో మహాంతో నగృహ్ణంతు. చూచి చూచి నీ పెండికి సోవాన పాడేముగాక నీ చేతలిట్టివని మేమెంచగలమా చూచి చూచి నీ పెండికి సో
చూచి నీ పెండికి సోవాన పాడేముగాక నీ చేతలిట్టివని మేమించగలమా ఆ ఆ చూచి చూచి నీ పెండికి సోవాన పాడేముగాక నీ చేతలిట్టివని మేమించగలమా ఆ ఆ దామనిబద్ధ ఖడ్గ సహితం కాలాంబుజశ్యామలం లక్ష్మ్యా అలంకృత వక్షసం భుజలతచ్చక్రాంబుజం సుందరం పూర్ణేందు ప్రియమాణ వక్త్రమనిషం శ్రీవేంకటేశం భజే భృగుమరే చత్రికశ్యప మహర్షి మధ్యే స్థిత్వాసిని కుశమయే సముదీరయంతం శ్రీశాస్త్రసారమఖిలం విఖనో మునీంద్రం భూయో నమామి భువనే గురుం ప్రసన్నం అత భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా పరిమిత శక్త్యా ప్రియమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమణమానానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యాపహత్తేజో వాయు ఆకాశ అహంకార మహతి విక్తాఖ్యా సప్తాపరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండ మండలే ఆధార శక్తి శ్రీవరాహ కూర్మానంతష్ట దిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్యషల్లోకానాం అతో భాగే మహానాలాయమానస్య పరిరాజస్య శేషస్య సహస్రఫల మణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముద అంజన పుష్పదంత సార్వభౌమ సుప్రియేకాఖ్య అష్టదిగ్దంతి చుండాతండోతంబితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవతి అలకావతి యశోవతి ఇది అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమనిరితి వరుణ వాయు కుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకా లోకా చలవలయితే లవణ ఇక్షుసురా సర్పి దతిక్షీరా శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబూప్లక్ష కుచక్రౌంచ శాఖ శాల్మలి పుష్కరాఖ్య సప్తద్వీపే ద్వీపితే మాహేంద్రమలయ సఖ్య సుక్తమదృక్షవత్తి వింధ్య పార్యాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారత కిం పురుష హారీలావృత భద్రాశ్వకేతకమాలా హిరణ్యకరమణిక కురు వర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతామ్రగభస్తి పున్నాగకంతరసోభ్యవర్ణ భరతాఖ్య నవఖండానాం మధ్య భరతఖండే మహాసరోరుహాకార పంచాశతకోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మ భూమౌ అవంతి కురుక్షేత్ర సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీకృష్ణా గౌతమ కావేర్యాణాం మధ్యప్రదేశే ఆదివరాక్షేత్రే శ్రీవేంకటాచలే శ్రీ శ్రీనివాసస్వామి భగవదాలే సమస్త భగవతాచార్యాణాం సన్నిధో సకల జగత్స్రష్టుః పరార్ధద్వయ జీవినో బ్రహ్మణో ద్వితీయ ప్రార్థే
प्रथम वर्षे प्रथम पक्षे प्रथमे हनि द्वितीय यामे त्रयोदश घटिका द्विचत्वारिंशतिः घटिकासु गतासु तृतीय मुहूर्ते प्रथम प्राणायाम काले पुरुहूत नामधे केन्द्र समये पार्थिव प्रलय कूर्मानन्त श्वेतवरः ब्रह्म सावित्राख्य सप्तकल्पानां मध्ये पंचमे श्वेतवरः कल्पे स्वायंभव स्वारोचित उत्तम तामस रैवत चाक्षुष वैवस्वत सूर्य सावर्णे धर्म सावर्णे दक्ष सावर्णे रुद्र सावर्णे ब्रह्म सावर्णे इंद्र सावर्णे वेद सावर्णाख्य चतुर्दश मन्वन्तराणां मध्ये सप्तमे वैवस्वत मन्वन्तरे तत्र एकसप्तति महायुगानां सप्तविंशति महायुगेष्व अतीतेषु तदुपर अष्टाविंशतिः महायुगे अष्टाविंशतिसहस्रान्वित सप्तदशलक्षाब्दे कृतयुगे याति षण्णवतिसहस्रान्वित द्वादशलक्षाब्दे त्रेतायुगे याति चतुष्षष्टिसहस्रान्वित अष्टलक्षाब्दे द्वापरयुगे याति द्वात्रिंशत्सहस्रान्वित चातुर्लक्षाब्दे वर्तमाने कलियुगे प्रथमपादे युधिष्ठिर विक्रमार्क सालीवाहन विजय अभिनंदनागार्जन कल्कि भूपाक्य षट्शकानां मध्ये तृतीये सालीवाहन सखे अस्मिन् देशे शुभ मुहूर्ते मम अनेक जन्मसु इह जन्मनि च एतक्षण पर्यन्तं बाल्य यौवन कौमार वार्धक्येश्वरस्य प्रकाशे च आवृत्त अनावृत्त महापातक समस्त दुरितक्षयार्थं दश पूर्वेषां दश अपरेषां मध्वंस्यानां मातृवंस्यां सर्वेषां पितॄणां कुंभे पाकलोहित आधाम तपसंघात कालसूत्रादि विविधेभ्यो मा घोरेभ्यो नरकेभ्य उत्तीर्य तिले सूर्यमंडल पर्यंतं कृतराशिर वर्ष सहस्रावसाने एकैक तिला अपकर्षण क्रमेण सर्वरास्य अपकर्षण संहित काले श्री महाविष्णुलोके निवासित्यर्थं त्रिगुणे कृत अग्निष्टोमातिरात्र अप्योर्यमासान्तपन वाजपेय पौंडरिक अश्वमेधादि शतक्रतु पुण्यफलावाप्त्यर्थं आमोद प्रमोद सम्मोद वैकुंठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्यवति चतुर्विध मोक्षफलसित्यर्थं लक्ष्मी नारायण प्रीत्यर्थं प्रत्युभव व्यूह अंतर्यामि अर्चा स्वरूप रूपकुण विभवैश्वर्यादि निरूपक श्री विखनो मुनीन्द्र मतानुसारिभिः भृग्वादिभिः मन्वादिभिः वसिष्ठादिभिः दिव्य महर्षिभिर्युक्त गुरुह्य धर्मशास्त्र पुराण इतिहास प्रतिपादित कन्यादान कल्पोक्त संपूर्ण सकला फलावाप्त्यर्थं षोडश महादानश मुख्यभूतं सालंकृत कन्यका दानक्य महादानं करिष्ये। अस्य श्रीमदादि नारायणस्य अनेक कोटि ब्रह्मांड नायकस्य अनंत कल्याण गुणगण गांभीरस्य दिव्य मंगल विग्रहस्य सुदर्शन पांचजन्य शार्ग कौमोदकी नंदक दिव्य पंचायुधर विराजितस्य पद्मांकित कोटि सूर्य प्रकाशितस्य श्रीमदो वैकुंठ नायकस्य श्रीमद् वैखान सागमोक्त भगवच्चास्त्रोक्त मार्गेण आंगिरस बारहस्पत्य भारद्वज त्रयारुषेय प्रवरान्वित भारद्वज गोत्रोद्भवस्य पंचविध व्यूह विभेदेन प्रवर्तमानस्य प्रत्युभव व्यूह अंतर्यामि अर्चावतार रूपस्य भगवतः परवासुदेवस्य महाविष्णोः परब्रह्मणो न प्रेम आंगिरस बारहस्पत्य भारद्वज त्रयारुषेय प्रवरान्वित भारद्वज गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूल प्रकृति सुखीयमानस्य त्रिगुणात्मिकस्य गुणत्रयकर्मणो विधिवशात् उत्पत्तिस्थले प्रवर्तमानस्य महाविष्णोः परवासुदेव सर्वपौत्राय आंगिरस बारहस्पत्य भारद्वज त्रयारुषेय प्रवरान्वित भारद्वज गोत्रोद्भवस्य समस्त देवता निकुट मकुट मणिगण विजृंभित पादारविन्दस्य अर्चावतार रूप भगवतः प्रद्युम्नावतारस्य महाविष्णोः आदिनारायण शरवणः पुत्राय आंगिरस बारहस्पत्य भारद्वज त्रयारुषेय प्रवरान्वित भारद्वज गोत्रोद्भवय भक्तलोक परिपालनाय किरीटहार केयूरदिव्याभरणभूषिताय कौस्तुभालंकृताय दिव्यमाल्या शोभिताय दिव्यपीताम्बरधराय दिव्यावताराय प्रसन्न पारिजाताय स्वर्ण गरुडवाहनारूढ़ाय अचिंत्यात्मिक नित्य यौवन स्वभाव लावण्य तेजो रत्नाकराय अखिल शाखाध्यायिनो अखिल लोक पवित्र गोत्राय श्रवण नक्षत्रे मकर रासो जाताय श्री श्रीनिवास स्वामी परब्रह्मणे वराय ऋग्यजुस्सामाधर्व सकल वेदाध्यायिनीं भार्गवचवनाप्नुवानौर्वैदल पंचारुषेय परपरान्वित भार्गवस गोत्रोद्भवीं सर्वालंकारवतीं प्रातुलां सुरांगना संसेवित पादारविन्दां महाविष्णोः वक्षस्थल निवासिनीं आनंद गुणात्मिकां मूल प्रकृति रूपां उत्तर पल्गुनी नक्षत्रे कन्या राशो जातां भृगोर संकल्पतनयां भार्गवीं श्रीदेवी नाम्नीं मां कन्यां वृणीमहे वृणीत्वं दास्यामि ऋग्यजुस्सामाधर्व सकल वेदाध्यायिनीं काश्यपावत्सारनेद्रवत्रयारुषेय परपरान्वित काश्यपस गोत्रोद्भवीं सर्वालंकारवतीं प्रातुरां सुरांगना संसेवित पादारविन्दां श्री महाविष्णोः अत्यंत मनोहरीं अत्यंत सौंदर्यवतीं बहुश्यामलांगीं विष्णोः पुराण महिषीं प्रकृति अंश संभूतां रेवती नक्षत्रे मीनरासो जातां कश्यप प्रजापति संकल्पतनयां काश्यपीं भूदेवी नाम्नीं इमां कन्यां वृणीमहे वृणीत्वं दास्यामि
కన్యాం కనక సంపన్నాం కనకాభరణైరుతాం దాస్య విష్ణవే తుభ్యం బ్రహ్మలోకచికీషాం కన్యాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మ కామ అర్థసిద్ధియే విశ్వంపరా స్వరంభూత సాక్షిణ్యా సర్వదేవతాః తమాం కన్యా ప్రతాస్యం ప్రీణాతు కమలావతి కన్యాతర ముహూర్త సుముహూర్త మహాంతనుగుండు సుముహూర్తోస్త్వం సుప్రతిష్ఠితమస్త్వం తథాస్తు. నా లక్ష్మీ వల్లభుడైనటువంటి స్వామి ఆ దేవదేవుడు ఈనాడు పెండ్లి కుమారుడయ్యాడట. ఏమిటండి ఇది అంటే చాలా విశేషమైనటువంటిది. శ్రీమద్దివ్య కిరీట సంస్థిత మణిశ్రేణీల సన్మస్తక కస్తూరీ హరిచందనాఖ్యతిలక ప్రోద్భాసి ఫాలస్థల కన్నాలంకృతరత్నకుండలయుగ ప్రవ్యక్తగండస్థల కృష్ణో మంగళమాతనోతు భగవాన్ లక్ష్మీ వివాహోత్సవే. కళ్యాణాద్భుత గాత్రుడు ఈ పరమాత్మని గురించి. ఈ వివాహం అనేటువంటిది మానవులకు కదండి, పరమాత్మకేమిటి అంటే మన మానవ జాతికి అంతటికీ కూడా 800 కోట్ల పైబడినటువంటి మానవులకు మార్గదర్శనం చేయడం కోసం ఒక రాముడుగా ఒక కృష్ణుడుగా వచ్చాడని భాగవతం మనకు చెప్తోంది. రామకృష్ణాది అవతారాలు ఎందుకు వచ్చాయి అంటే మత్స్య శిక్షణం అంటోంది భాగవతం. మానవులకు ఇదిగో పశుత్వం నుంచి వచ్చిన వాళ్ళం కదా, అనేకమైనటువంటి జీవజాలం ఏ సిద్ధాంతమైనా సరే మొత్తానికి మనం పశుత్వం నుంచి మానవత్వంలోకి వచ్చాం. ఇక్కడి నుంచి ఏం కావాలి? దైవత్వంలోకి వెళ్ళాలి. ఆ దైవత్వంలోకి వెళ్ళాలంటే పశుధర్మాలు వదలాలి. ఆ పశుత్వాన్ని వదలి మానవత్వాన్ని, మానవుడైనటువంటి వాడు హింసా పనులు చేయకూడదు. అహింస, అస్తేయము, సత్యము, శౌచము, ఇలాగ ఏ ఆత్మగుణాలు చెప్పారు, ఏ లక్షణాలైతే చెప్పారో వీటిల్లో కూడా ఉత్తమమైనటువంటి లక్షణాలు ఉండాలి. రయిష్కకుత్మాన్ విదధన్ వినష్టం రయిమద్విధానం తస్మై కకుత్రే వికటాయ పిత్రే స్వాహ అని పారమాత్మిక ఉపనిషత్తు. రయి ఐశ్వర్య రూపుడు, వృషభాచలవాసి, వరప్రధాన రూపంలో వినష్టమైన పదార్థాన్ని అందించే శృతి ప్రసిద్ధులు, పర్వతాగ్రమంలో ఉన్నటువంటి వెంకట పర్వతాధిపతి అయినటువంటి ఆ స్వామికి మనం సర్వకాల సర్వావస్థలలో ప్రణిపాతం చెయ్యాలి, నమస్కారం చెయ్యాలి. స్వామి దేవదేవ వెంకటేశ. ఆనాడు మహర్షాదులంతా కూడా అనేక విధాలుగా యజ్ఞాలు చేశారు, యాగాలు చేశారు, ధ్యానాలు చేశారు, తపస్సులు చేశారు. ఇవి ఉన్నది కలియుగం. ఇక్కడ మా మద్బుద్ధులు నిలవు, రకరకాల చంచలత్వం ఉంటుంది. ఈ మనస్సు అనేది నిలబడదు, బుద్ధిని ఉండదు, శరీరం చెప్పిన మాట వినదు. అనేకమైన మార్గాలు మహర్షులు చెప్పారు. మేము ఏ మార్గం చెయ్యాలి అంటే హృదయంలో నుంచి తనను తానే ఒక రూపాన్ని ధరించి వచ్చాడు ఆయనే విఖనో మునీంద్రుడు. తనను ఆరాచన ఒక పుష్పం వేయరాను ఆయన. ఆ నారాయణను, వెంకటేశాను, శ్రీనివాసాను ఒక తులసి దళం వేయి, కాస్త నీళ్లు పోయి కాళ్ళ మీద నమస్కారం చెయ్యి, నా గురించి బాగా విను, కీర్తన చెయ్యి. ఇవి చేస్తే చాలు. అందుకనే కలియుగంలో అందరూ పుట్టుకొస్తారట. ఈ కలియుగం చాలా సులభంగా మోక్షాన్ని పొందవచ్చు. అది అంత సులభమా అనే ప్రశ్న వస్తోంది. అందువలనే ధర్మ అర్ధకామ మోక్షములనేటువంటి విధానంలో ధర్మం మొదలుపెట్టారు. ఏమిటా ధర్మం? వేదం చెప్పిన ధర్మం. వేదం ఏం చెప్పిందయ్యా? నువ్వు చక్కగా ధర్మబద్ధంగా నీ కర్తవ్యం. ధర్మం అంటే ఏమిటి? కర్తవ్యం. ఒక పురుషుడుగా ఉన్నావా, ఇదిగో ఈ ధర్మాలు చేయి. స్త్రీగా ఉన్నావా, ఇవి చేయి. భార్యగా ఉన్నావా, ఇవి చేయి. భర్తగా ఉన్నావా, ఇలాగ చేయి. ఇతరులకు మేలు చేయడమే, ఇతరులకు ఏ బాధ కలిగించకుండా ఉండే విధానమే. ఒరులేయవి ఒనరించిన నరవరా. అది ఇతరులకు మనం ఏం చేస్తే బాగుంటుందో అది చేయి, ఇతరులకు బాధ కలిగించేది ఏదో ఉన్నదో అది చేయొద్దు అని మహాభారతం ఒక గ్రేడ్ చేసి చెప్పి,
అవి చేయటానికి సహాయం ఉండాలి. ఆ సహాయం ఎవరు? ధర్మపత్ని అని అన్నారు. సహధర్మచరితవా, నీవు నా సహధర్మచారినివి అని భావిస్తే పురుషుడికి కొండంత ధైర్యం. వారు వేరు, వీరి వేరు, వారి హక్కులు, వీరి హక్కులు, ఏవేవో చెత్తా చెదారంతా మన మనస్సులో పెట్టుకొని నానా బాధలు పడుతూ ఉంటాం. కలి లక్షణాలన్నీ, కలి అంటేనే కలహం కదా, అవి తొలగిపోయి కృష్ణ, వాసుదేవ, నారాయణ, ముకుంద, మాధవ నీ పాద పద్మాలను నిరంతరం సేవించడానికి మేమిద్దరం కూడా కటిబద్ధులమై ఉన్నాం. మా సంసారం, మా కాపురాలన్నీ, మా కుటుంబాలన్నీ కూడా సదా నీ సేవలో, నీ స్మరణలో, నీ కీర్తనలో, నీ అర్చనలో, నీ రూపులే అయినటువంటి మహాత్ములకు సేవలు చేసేటువంటి మహద్భాగ్యాన్ని కలిగించవయ్యా. ప్రజాతంతుమ్మా వ్యవచ్ఛేత్సి అని నీవే ఆదేశించావు కదా. ఆ ప్రజాతంతు, ప్రజా అంటే సంతానం, సంతాన పరంపర, వంశాభివృద్ధి కలగాలి, కుటుంబ వృద్ధి కలగాలి, ధనధాన్య సంపత్తులన్నీ ధర్మబద్ధంగా రావాలి. ఇలాగ మాకు ఒక చక్కని అవకాశాన్ని ఇచ్చావు అని మన తాతలు, తండ్రులు, ముత్తాతలు అందరూ కూడా ఆ స్వామివారిని చక్కగా ఆరాధించి సేవించి కీర్తించారు. అందువలనే తాను కూడా ప్రతినిత్యము కూడా వివాహ దీక్షను స్వీకరిస్తున్నాడు. వివాహం అనేది ఏదో లగ్జరీగా లేకపోతే మన కోరికలు తీర్చుకోవటానికి కోసమే కాదు, దానికి కూడా ధర్మ విరుద్ధం కాని కోరికలు నేనే అని కూడా ఆయనే చెప్పాడు. మనం అవగాహన చేసుకుంటే మన జీవన విధానం, మన ధర్మం అనేది ఒక జీవన విధానం. మనం ఎలాగా ప్రవర్తించాలి, పాపపు బుద్ధి లేకుండా, పాపపు పనులు చేయకుండా పుణ్యమైనటువంటి సత్కర్మలు చేస్తూ ఉంటే, ధర్మబుద్ధి కలిగితే, ఆ భక్తి కలిగితే, ఆ భక్తి భగవంతుని వైపు మరలిస్తే ఆ అమ్మ మనల్ని అనుగ్రహిస్తోంది. ఆ లక్ష్మి అంటే ఏమిటి? దయా, కరుణ, ప్రేమ, వాత్సల్యము. ఆ వాత్సల్యామృత వర్షిణి కదా అమ్మ. అమ్మ లాంటి హృదయం ఉండాలి. అలాంటి హృదయంలో లక్ష్మి ధరించాలంటే ఏమిటి? ప్రేమను ధరించాడు అని మహాత్ములు. అందువలనే మహర్షాదులు సర్వభూత హితేరతాహ అని వారికి ఒక విశేషణాన్ని చెప్తారు. సర్వ ప్రాణులకు కూడా హితాన్ని చేస్తారు. అలాంటి వాడు భగవత్ ప్రియుడు అవుతాడు. మనం కూడా ఆ సమస్త మానవ జాతి అలాంటి సద్బుద్ధితో, సద్వికాసంతో ఉండాలని మనం ప్రార్థిద్దాం. అదిగో అమ్మవారికి మాంగళ్య సమర్పణ చేసే శుభవేళ. తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతునా కంఠే భద్రామి సుభగే రక్షద్వం భువనత్రయం ప్రియ జాత శ్రియ అనిరేయాయ శ్రియం వయోజరితృభ్యో దదాతి శ్రీంపసాన అమృతత్వమాయన్ భవంతి సత్యా సవితా విచద్రో శ్రీదేవ్యే నమః మాంగళ్యధారణం కరోమి. భూమిర్భూమ్నాం జ్యోర్విణామంతరిక్షం హిత్వా మాంగళ్యం తత్తునానేన జీవరక్షక హేతునా కంఠే భద్రామి సుభగే రక్షత్వం భువనత్రయం మహీ దేవ్యర్మ మాంగళ్యధారణం కరోమి.
దిక్కుగాని కావనెవరును లేరు కథలింతే కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని కావనెవరును లేరు కథలింతే కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని దిక్కుగాని గోవింద 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 పచ్చి ఒళ్ళు మోచితిమి పాపమెల్లా చేసితిమి తెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని పచ్చి ఒళ్ళు మోచితిమి పాపమెల్లా చేసితిమి తెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని రచనబడే మా గుట్టు రమణుల చేతబెట్టు గోవింద 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 రచనబడే మా గుట్టు రమణుల చేతబెట్టు అచ్చమై ఇందుకు పరిహరమేదు కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని కావనెవరును లేరు కథలింతే కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని దిక్కుగాని గాలిముట చిక్కితిమి కన్న చోటే తొక్కితిమి ఆలించి ఏమిటి వారమయ్యేమో కాని గాలిముట చిక్కితిమి కన్న చోటే తొక్కితిమి ఆలించి ఏమిటి వారమయ్యేమో కాని మైల కొంత మనసు మణుగు కొంత నాయా त्वमग्न्यायास्याय सन्मनसा हितः यासन् हव्यमुहिषे यानोतिः पेशजग्गुस्वः प्रजापतेन त्वदेतान्यो विश्वा जातानि प्रेता बभूव यत्कामस्य तु हमस्तन्नो अस्तु वैकस्य पतयोरयेना गुस्वः प्रजापतिर्जगानिन्द्राय वृष्टे प्रयच्छदुग्रप्रतनाच्येषु तस्मै समनमन्ता सर्वास उग्रा स हि हव्यो बभूवस्वः चित्तं च स्वः चित्ते च स्वः आकूतं च स्वः आकूति च स्वः विज्ञातं च स्वः विज्ञानं च स्वः मनच्च स्वः सक्वरेच्च स्वः दर्शच्च स्वः पूर्णमासच्च स्वः बृहच्च स्वः रथान्तरं च स्वः भूस्वः भवस्वः पुंसोस्त्वं भूर्भुवसुस्वः अतिर्वमग्गुस्वः अनुमतिर्वमग्गुस्वः तृतीर्वमग्गुस्वः तप्रसाभिः श्रीदेवदेव सत्री श्रीनिवासस्वामी प्रीत्यर्थं सर्वहितार्थं क्रेष्यमाण वैवाहमुत्सवे लाजहोमं होषे अतिथिर्मन्यस्वः अनुमतिर्वमन्यस्वः सरस्वतीर्वमन्यस्वः देवसवितप्रस्वः इमां लाजनमभिगार्य ओम इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवरणांस्तदग्निरनुमन्यतान् यं नारुपभ्रूतेऽग्नो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा ओम इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनास्तदग्निरनुमन्यतां यं नार्पभ्रूतेऽग्नो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा
लाजा नावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संभरणास्पग्निरनुमन्यतान्यं नार्पब्रूतेग्नो लाजा नवपन्ति दीर्घायरस्तु मे पतिरेदन्तां ज्ञातयं स्वाहा भूस्वाहा भुवस्वाहा ओम सुवस्वां भूर्भुवस्वस्वादितिर्मम गुस्तान्मतेर्मम गुस्ततर्तेर्मम गुस्तादे सप्रासादे देवदेव सतरे श्रीनिवासस्वाम प्रीत्यर्थहितार्थं कृष्यमः वैवाहमस्य सर्वदोष प्राचित्तार्थ वैष्णवं होषेतिर्मन्निस्वान्मतेर्मन्निस्वा सरस्वतेर्मन्निस्वतेव सवितप्रसवा अतो देवावन्तुनयतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्ततां विस्वाहा इदविष्णुर्विचक्रमे त्रयेतानित्यते पदं समूढमस्य पागुं सिरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्याततो धर्मान्तारयन् स्वाहा विष्णो कर्माणि पश्यत यतो व्रतानि पस्वसे इन्द्रस्य जुसका स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति शूरयः दिवि वचक्षुरत्तगुस्वाहा तद्विप्रासो विपण्यवो जागृभागं सस्यमिन्धते विष्णोर्यत् परमं पदगुस्वाहा ओं भूस्वाहा ओं भुवस्वाहा ओं सुवस्वाहा भूर्भुवस्वस्वाहा अदितिर्मम गुस्तान्वतेर्मम गुस्तातरतिर्मम गुस्तते सप्रासाभिः देवदेव सत्री श्रीनिवासस्वामी प्रीत्यर्थं सर्वलोकहितार्थं करिष्यमः वैवाहिमस्य कर्मणि कर्म साद्गुण्यार्थमुपरिष्टन्तोऽहं हुषे अदितिर्मन्निस्वा अनुमतेर्मन्निस्वा सरस्वतेर्मन्निस्वतेवस्य वितप्रस्वा एतस्य कर्मणोत्यरीरिचं यद्वान्युनभागम् अग्निष्टविष्टकृत्वान् सर्वज्ञं स्विष्टकं सुहूतं करोति मे स्वाहा अग्ने स्विष्टकृत्य सूता हुताहुत्यं कामान् अग्निसबद्धैत्रे स्वाहा अग्ने स्वाहा अग्निनाथाय स्वाहा अग्निनपते स्वाहा प्रजापते स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रैवतिष्ठं सर्वत्रैवानातिष्ठं दैवतमुष्मे स्वाग्ने स्विष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपते स्वाहा यन्मात्ममिन्धाभूतग्नि तत्पुनराहार्जातवेद विचर्षणे स्वाहा पुरदग्निचक्षुरत पुररिन्द्रो बृहस्पति प्रथमे अश्विना युवं चक्षुरतमक्षोभ्य स्वाहा इष्टेभ्यः स्वाहा वशनिष्टेभ्यः स्वाहा भेषदुष्टे स्वाहा निष्कृते स्वाहा दौराद्य स्वाहा देवीभ्यः स्वतनुभ्यरुत्य समृद्धि सर्वसमुत्ते स्वाहा एदोसे सविदः स्वाहा समदसे तेजोसे तेजोसे स्वाहा यमस्य देवी मृत्युर्मे स्वाहा सूर्यस्य चक्षुर्मे स्वाहा सोमस्य देवी चित्तमे स्वाहा वायोर्दिमे प्राणन्मे स्वाहा ब्रह्मणे देवी बुद्धिमे स्वाहा अग्निर्भुक्ते स्वाहा वेदर्भुक्ते स्वाहा द्योर्भुक्ते स्वाहा पृथिभुक्ते स्वाहा वोषति वनस्पतिगन्धर्व अप्सरस्य भुक्ते स्वाहा अग्निजनक स्वाहा वेदर्जनक स्वाहा ज्योर्जनक स्वाहा पृथिवीजनक स्वाहा वोषति वनस्पतिगन्धर्वजनक स्वाहा तपुनातिकाल मुहूर्तः सप्तदे अग्ने समित सप्त जिह्वा सप्त ऋषः सप्तधामप्रियाणि सप्तहोत्र सप्तधात्वा जन्ते सप्त योनिरापृषस्वा कृतेन स्वाहा वृत्तान विद्वान् अष्टकुटेन पूर्णमाहुतिं जुहोमि प्रजापते स्वाहा तमिन्द्रे विश्वेपि देवी परन्तं यमनभो गच्छतु यत् स्वाहा आदिशेषमिन्द्राय जुहोमि स्वाहा अग्निस्तृप्यतो वेदिस्तृप्यतो ज्योतिस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्माद्यस्तृप्यन्तां भोषति वर्षुकन्तृप्यन्तां अतिर्मम गुस्ताः मतिर्मम गुस्ताः तरतिर्मम गुस्ताः देवस्य प्रासाभिः पवित्रस्य पवित्रमेव भूयस्व पूर्णस्य पूर्णमेव भूयस्व सतसर्वे भूयस्व सर्वस्य सर्वमेव भूयस्व अक्षितमक्षेत्यजो मे अक्षितमस्य ममे चेष्टा प्राच्यन्तक्षरां प्रतीच्यवतीच्यवूर्ध्वम् अतोतरतर्हि आपोष्टामयोभः पश्चिमतः परमप्यां पश्चिमतो विष्णुः सदे दक्षतो विष्णुः सदे उत्तरतो विष्णुः सदे प्राच्यां विष्णुः सदमसे सर्वाङ्कुचां ग्रन्थिं विसृज्य अपस्पर्श्य आप्यायन्तमिति जुहोति अपवस्पर्श्य ओम आप्यायन्तामापवोषतयो मरुतां पृषतयस्तदिवं गच्छ ततो नो वृष्टिमेर्य स्वाहा शुद्ध्यन्तां ते वसतकं शुद्ध्यन्तां ते वसदनम् भूतिस्माते लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोर्भूतिः आदित्यः सोमो नमः ओम त्रयायुषं जपदग्ने कस्य तस्य त्रयायुषं त्रयायुषं जपदग्ने कस्य तस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषम् त्रयायुषं जपदग्ने कस्य पश्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषम्
ఆపౌష్టమయోపవః ఓంచమే స్వరచ్చమే యజ్ఞోపచతే నమచ్చ ఎత్తేంతస్మేతే నమః బాలకృతం వా చరితం వా సత్యహీనం వా పుష్పహీనం వా గోత్రహీనం వా వశదర్ధహారోపాగ్నే జాతస్య భగవాన్ ప్రచ్యుతో నమః ఎత్యగ్నే తేజస్తిరహం తేజస్వి భూయసం ఎత్యగ్నే వర్చస్తిరహం వర్చస్వి భూయసం ఎత్యగ్నరస్తిర హరస్వి భూయసం మయి మేధా మయి ప్రజం మయి అగ్నిస్తేజ దదతో మయి మేధా మయి ప్రజాం మయి ఇంద్రేంద్రం దదతో మయి మేధా మయి ప్రజ మయి సూర్యభ్రాజ దదతో ఓం కాయేన వాచా మనస ఇంద్రియం వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభవాత్ కరోమి యద్య సకలం పస్మి శ్రీమన్నారాయణ సమర్పయామి సర్వం శ్రీమన్నారాయణార్పణమస్తు బ్రహ్మణే నమః సోమనే నమః యదా స్థానసుఖం ప్రవేశయామి విఘ్నేశ్వరాయ నమః గురోపహరం సమర్పయామి ఆద్యశేషం సమర్పయామి స్వస్తి శ్రద్ధా మేధామిస ప్రజ్ఞా విద్యా బుద్ధిం బలం శ్రీం ఆయుష్మం తేజ ఆరోగ్యం తేజమాగి వాహన విఘ్నేశ్వరాయ సమర్పయామి గురోపహరం సమర్పయామి సుప్రీత సుప్రసన్న వ్రతో భవతు యదా స్థానం ప్రవేశయామి సర్వం శ్రీమన్నారాయణార్పితమస్తు. ఓం సర్వం శ్రీ భూనీలాసమేత శ్రీ శ్రీనివాసార్పితమస్తు. మహోత్సవ ఫలాన్ని శ్రీనివాసుడికే సమర్పించారు. తదారాధనం ద్వివిధమమూర్తం సమూర్తమితి తత్ర యజ్ఞపురుషో విష్ణు అగ్నే హవిరర్పణేన యదారాధ్యతే తదమూర్తం యజనం అని శ్రీ మహావిష్ణువేవ గచ్చతీతి అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ అనేటువంటివి కూడా మనకు చక్కగా ఆ యజ్ఞఫలం ఎలాంటిది అంటే ఆ గోదాపిరాట్టి నిరంతరం ఆ శ్రీకృష్ణ భగవానుణ్ణి ప్రేమించి అనేక రకాలుగా సేవించినటువంటి ఆ తల్లి ఆ గోదా పిరాట్టి యొక్క మధుర భక్తి భగవంతుణ్ణి భర్తగా భావన చేయడం స్త్రీలకు చాలా సులువుగా ఉంటుంది. అందువలనే గోదాదేవి మధుర భక్తిని సర్వులకు మార్గదర్శకంగా జీవులందరూ స్త్రీప్రాయులే అని కూడా మనకు సంప్రదాయం చెప్తోంది. పురుషుడు ఒక్కడే ఆ పురుషోత్తముడు శ్రీనివాసుడు. అందువలనే దాస్యం దేహి దాస్యమని నాకు నీ సేవని ప్రసాదించవయ్యా అని ప్రార్థించాలి. అదుగో మాలా పరివర్తనం తాను ధరించినటువంటి నవకోమల మాలిక శ్రేయపతి నిఖిలహేయ ప్రత్యనీక కళ్యాణైకతాన శ్వేతర సమస్త వస్తు విలక్షణానంత జ్ఞానానందైక స్వరూప స్వాభావిక అనవధిక అతిశయ జ్ఞాన బల ఐశ్వర్య వీర్యశక్తి తేజ ప్రభృతి అసంఖ్యేయ కళ్యాణ గుణ మహోదధి అయినటువంటి స్వామివారిని వరించడం అంటే సామాన్యమా? అమ్మ కూడా అలాంటిదే. ఆ అమ్మ స్వామివారికి మాల సమర్పిస్తే మురిసిపోయిన స్వామి తాను 10-12 సంవత్సరాలు తపస్సు చేశాడు కదా, ఒక సరోవరాన్ని తయారు చేశాడు, ప్రతిష్ఠించాడు. అలాగ చేస్తే ఆమె సాక్షాత్కరించి కల్హారమాల వేసిందిట. ఆ గుర్తులన్నీ కూడా స్మరణకు వస్తున్నాయేమో. అమ్మ మురిసిపోతూ ఉంటే ఆ ముచ్చటగా ముగ్గురు కూడా ఏకసింహాసనం మీద నిలిస్తే చూడాలి అని భక్తులంతా ఆకాంక్షిస్తూ 2 చేతులు జోడించి నమస్కరిస్తూ 2 చేతులతో భజన చేస్తూ గోవిందా 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 అంటూ ఉంటే భక్తుల ఆకాంక్షలను నెరవేర్చే ఆనంద నిలయాధీశుడు కదా ఆ దేవదేవుడు. నూతన దంపతులని కూడా తన అపారమైన కరుణా కటాక్ష వీక్షణ కిరణ ప్రసారం చేత వారి ధర్మ ప్రచోదనం వారికి కలిగిస్తూ ఏకసింహాసనం మీద నిలిచేటువంటి ఆ దేవదేవుణ్ణి మనం కూడా నిన్ను మనస్సుతో స్వామి దేవదేవా శ్రీనివాస వెంకటేశ మందం మందం మధుర నినదై ఆ గోవింద నామస్మరణ చేద్దాం. అదిగో పవిత్ర వస్త్రాన్ని ధరించిన అర్చక స్వామి అక్షతారోపణం ఆ శ్రీ మహావిష్ణువు శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుని యొక్క భక్తుల గృహాలలో సకల సంపదలు కలగాలి అని అక్షతారోపణ చేసేటువంటి
కలిగినటువంటి ఆ శుభవేళ ఆ ఆనంద హేళని వీక్షిద్దాం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అని పదకవితా పితామహుడి గానాన్ని ఆస్వాదిద్దాం, ఆనందిద్దాం, ఆనంద నిలయుని సేవిద్దాం. సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, సత్యాగేత ఆశిష సంతు. గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమర